వెల్కమ్ టు MK7 టీవీ. మోందా తుఫాన్ వల్ల రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అత్యధిక తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించాం. ఆ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలు రెడ్ అలర్ట్లో ఉన్నాయి. ప్రజాప్రభుత్వం లక్ష్యం ఒక్కటే, ఎటువంటి ప్రాణ నష్టం ఉండకూడదు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలపై పగడ్బందీ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హోంమంత్రి అనితతో కలిసి మంగళవారం సాయంత్రం మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ తుఫాను సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని వివరించారు. ఒక పక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి అనిత గారు, మరోవైపు ఆర్టీజీఎస్ మంత్రిగా నేను సమన్వయంతో గత 24 గంటలుగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. గత 5 రోజులుగా మోంతా తుఫాను గమనాన్ని పరిశీలిస్తూ తుఫాను ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నాం. ఈరోజు రాత్రి 11:30 అమలాపురం సమీపంలో తుఫాను తీరం దాటబోతుంది. ఈ సందర్భంగా 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో అక్కడ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.